పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినవి జరిగినవి. చల్లకంటే కళ్ళునే గొప్పదిగా భావిస్తారు జనులు. వావి వరసలు మరిచిపోతారు. వర్ణ వ్యవస్థ నాశనమవుతుంది. భర్తలను భార్యలు ఏలుతారు. రాజరికాలు నశిస్తాయి. ప్రజలే ప్రభువులవుతారు. తిరుపతి పెద్ద పట్నం అవుతుంది. ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు. చీమకుర్తి బెజవాడ మహాపట్టణాలు అవుతాయి. ఉత్తములైన వారు అల్పులకు దాసీతనము చేస్తారు. కాముకత్వము పెరుగుతుంది. భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు. మాచర్ల రాజులు మదవతి కారణంగా సమస్తము సమసిపోదురు. కోటి విద్యలున్నా కూడు లేక మాడిపోతారు. సర్వ వస్తువులు కల్తీ అవుతాయి. భర్తలను భార్యలు, భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు. ముండమోపులు ముత్తైదువులు అవుతారు. నీటిని కొనుగోలు చేస్తారు. ఎడ్లు దున్నపోతులు లేకుండా బండ్లు నడుస్తాయి. మనుష్యులు పక్షుల్లా ఎగురుతారు.